చిట్టిచీమ సాహసం. ఒక చిట్టిచీమకు అడవంతా తిరిగి చూడాలని కోరిక కలిగింది. అమ్మకు చెబితే పంపదని ఎవరికీ చెప్పకుండా ఒక్కతే పోవాలనుకుంది. ఆ చీమ ఉండే పుట్ట పక్కనే ఒక నది పారుతూ ఉంది. చీమకు ఒక ఉపాయం తట్టింది. ఒక ఆకును తెంపి నదిలో వేసి దానిమీదకు ఎక్కింది. నీటితో పాటు తాను పోవడం మొదలు పెట్టింది. ఆకు అక్కడక్కడా వడ్డును చేరుకుంటూ ఉంది. చీమ ఆకు మీద నుంచి దిగి కనబడిన జంతువులనంతా పలకరించి, చూసి మరలా తిరిగి ఆకు మీదకు చేరేది. అలా నెమ్మదిగా వారం రోజులు గడిచిపోయాయి. వాళ్ళ అమ్మ మతికి వచ్చింది. తిరిగిపోదామంటే ఎలా పోవాలో తెలియలేదు. ఆకు నీళ్లతో బాటు ముందుకేగాని వెనుకకు పోవడం లేదు. ఈదాలని చూసింది గాని నది వేగానికి మరింత వెనుకకే కొట్టుకుపోయింది గాని ఒక్క అడుగు కూడా ముందుకు పోలేకపోయింది. దాంతో నది వెంబడే ఒడ్డున నడవడం మొదలు పెట్టింది. కాని నడిచీ నడిచీ కాళ్లు నొప్పి పెట్టాయేగాని దాని పుట్టరాలేదు. చీమకు ఏం చేయాలో తోచక కళ్ళనీళ్లు పెట్టుకుంది. అంతలో ఆకాశంలో పోతున్న ఒక పిట్ట చీమను చూసింది. దిగివచ్చి జరిగిందంతా తెలుసుకుంది. ఏ పనైనా చేసే ముందు కొంచెం వెనుక ముందు ఆలోచించాలి. పెద్దవాళ్లను అడిగి సలహా తీసుకోవాలి. అలాగాకుండా తొందరపడితే ఇలాగే జరుగుతుంది అని హెచ్చరించింది. చీమను తన వీపుమీదకు ఎక్కించుకుంది. నది తీరం వెంబడే వెనక్కుపోతూ తిరిగి పుట్ట దగ్గరికి చేరుకుంది. చీమను చూడగానే వాళ్లమ్మ చాలా సంతోషపడింది. తన పాపను తన వద్దకు తెచ్చినందుకు పిచుకకు రకరకాల గింజలతో మంచి విందు భోజనం పెట్టింది.